మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు దాన్ని ఆమోదించినటువంటి రోజు ఈరోజు. మన రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించినటువంటి రాజ్యాంగం నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రపంచంలోనే గొప్పగా అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా చెప్పుకునేటువంటి మనకి ఆ గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినటువంటి దానికి ఈరోజు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. రానటువంటి కాలంలో వారి ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ముందుకెళ్లాలన్నటువంటిది భారతదేశం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దురదృష్టం ఏంటంటే దేశంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం గడిచినటువంటి 6 నెలలుగా దాన్ని పరిగణలోకి తీసుకోవడం కానీ దాన్ని ఆచరించడం కానీ దాన్ని పాటించడం కానీ లేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నందుకు బాధాకరంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది తప్ప అంబేద్కర్ గారు అత్యంత గొప్పగా రచించినటువంటి భారత రాజ్యాంగం నడవట్లేనందుకు చాలా దురదృష్టం. అది అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో అనేక రకాలుగా జరుగుతున్నటువంటి విధ్వంసాలు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ హత్యలు కానీ అనేక అంశాల మీద వారికి నచ్చినట్టుగా చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానీ ఏది కూడా రాజ్యాంగానికి లోబడి జరుగుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఉదాహరణకి గడిచినటువంటి నెల రోజులుగా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దేశంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మాట్లాడేటువంటి హక్కు ఉంది. దానికి అనేక మాధ్యమాలు ఉన్నాయి. ఒకటి ప్రింట్ మీడియా, ఒకటి ఎలక్ట్రానిక్ మీడియా, ఒకటి సోషల్ మీడియా. ఈరోజు సోషల్ మీడియాలో సరే ఎవరన్నా తప్పులు చేస్తే తప్పులు చేసినటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఎవరు రాజ్యాంగబద్ధంగా దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ కావాలని ఒక వర్గం మీదే ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీదే కావాలని కేసులు బనాయించి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దానికి ఆస్కారం లేదు. మీరు ప్రశ్నిస్తే మీరు శిక్షార్హులు అని చెప్పి కావాలని బెదిరించి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు గడిచినటువంటి నెల రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదేమైనప్పటికీ రాజ్యాంగం ఏదైతే అమల్లో ఉందో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వారి ఆశయాలకు అనుగుణంగా వారి తాలూకా ఆలోచనలకు అనుగుణంగా భారతదేశం ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ప్రపంచంలో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. తప్పకుండా రానటువంటి కాలంలో మరింత ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. అనేక అంశాల మీద ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలకి
ప్రజలకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి దానికి పోరాటాలు చేస్తాం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కాపాడేటువంటి దాంట్లో కానీ రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఉన్నటువంటి అన్ని హక్కుల్ని కాపాడుకునేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఘనమైనటువంటి నివాళులు అంబేద్కర్ గారికి అర్పిస్తూ అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని రచించి ఈరోజు 140 కోట్ల మంది ప్రజలకి భారతదేశ ప్రజలకి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి జీవితాంతం అందరం కూడా రుణపడి ఉంటాం, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తామనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు గడిచిన 5 ఏళ్లలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని వాళ్ళు అంటారు, ఇప్పుడు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఎక్కడైతే ఉందో ఏదైతే గడిచినటువంటి 6 నెలలుగా మీరు చూస్తూ ఉన్నారో చూస్తున్నటువంటి దాంట్లో ఎక్కడన్నా మీకు ఇది ప్రొసీజర్ ప్రకారం చట్ట ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తుందా అనేటువంటిది ఎవరన్నా ఒక సామాన్యుని అడగండి. సరే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, సో అధికార పక్షం మీద మేము ఏదో ఆరోపణలు చేస్తున్నామని చెప్పని అనుకుంటే ఒక సామాన్యుని పిలిచి అడగండి. ఈరోజు మాట్లాడడానికి భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రింట్ అండ్ సరే 5 ఏళ్ళలో మేము అదే చేస్తాం అనుకున్నాం, మేము ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం కదా. ఈరోజు ప్రజలు మాకు ఓట్లు వేయలేదు అనుకుంటున్నాం. మరి ఇప్పుడు చేస్తున్నటువంటి దాన్ని మీరు ప్రశ్నించేటువంటి దాన్ని కూడా ఆస్కారం ఇవ్వట్లేదు కదా. ఇదివరకు ఇదివరకు ఏదంటే సభలు సమావేశాలు గ్రామాల్లోనో లేకపోతే వీధుల్లోనో సభలు సమావేశాలు పెట్టి ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది. తర్వాత ప్రింట్ మీడియా వచ్చింది, తర్వాత మీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఇప్పుడు సోషల్ మీడియా వారి తాలూకు అభిప్రాయాలు వ్యక్తపరిచేటువంటి పరిస్థితి ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఏ రకంగా ఉందో అనేటువంటిది కూడా తెలిసిపోయింది. ఏ రకంగా కొన్ని పార్టీలు కొమ్ము కాసేటువంటి పరిస్థితి, కొన్ని ఛానల్స్కి కొన్ని పార్టీలు ఈ రకంగా విడిపోయినటువంటి పరిస్థితుల్లో సామాన్యుడు వారి తాలూకా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలంటే ఈరోజు ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది కూడా ఒక ఏమంటారు ఆర్గనైజ్డ్ ప్లాట్ఫామ్ కాదు. ఎవరు నచ్చినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎవరు నచ్చినట్టు వాళ్ళు రాస్తూ ఉన్నారు. ఏది కూడా స్వేచ్ఛ లేదు, ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు అనేటువంటి పరిస్థితి వస్తే తప్పకుండా ఏ రకమైనటువంటి ఇబ్బందులు రానటువంటి కాలంలో వారు ప్రజల నుంచి చూస్తారు అనేటువంటిది దయచేసి వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేని గురించి? రైల్వే జోన్ దే కదా. రైల్వే జోన్ దానికి సంబంధించి ఇవన్నీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో జరిగినటువంటి చర్చలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మధ్యలో జరిగినటువంటి కాదు. ప్రతిదీ ఆన్ పేపర్ ఉంటుంది. ఏ ప్రభుత్వం ఎప్పుడు ఎవరికి అలాట్మెంట్స్ చేసింది ఏంటి అనేటువంటిది ప్రతిదీ జీవో రూపంలో ఉంటుంది. జనవరి మొదటి వారంలో 2020 జనవరి మొదటి వారం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైల్వే జోన్కి సంబంధించినటువంటి భూమి ముడసల్లోవలో, ఆ రోజు నేను జిల్లా మంత్రిగా ఉన్నా, ముడసల్లోవలో భూమి కేటాయించినటువంటి మాట వాస్తవం. అది ఆన్ రికార్డు ఉంది. అది మీరు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంకి వెళ్తే ఎప్పుడు అలాట్మెంట్ ఇచ్చారు, ఎప్పుడు జీవో ఇచ్చారు అనేటువంటి వాస్తవంగా ఉంటుంది. సో లేదు అనేటువంటి దుష్ప్రచారం నేనేం సమాధానం చెప్తాను, ప్రజలు మాత్రం ఏం సమాధానం చెప్తారు, మా పార్టీ మాత్రం ఏం సమాధానం చెప్తారు. సో ఆన్ రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఆన్ పేపర్ మీద ఉన్నాయి. ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ హబ్ రేపు మోడీ గారు రావాల్సింది క్యాన్సిల్ అయింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్కి భూమి కేటాయింపులు కానీ ఆ ఎంఓయూ కానీ చేసింది ఎవరు చెప్పండి? ఈరోజు 1,20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారే, దానికి ఆజ్యం పోసింది ఎవరు చెప్పండి? దానికి భూములు ఇచ్చింది ఎవరు చెప్పండి? దాంతో ఎంఓయూ చేసుకుంది ఎవరు చెప్పండి? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమం అది. సరే, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వంగా వారు కొనసాగించాలి. కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుందని చెప్పి ఆ రోజు చెప్పింది, దీన్ని కొనసాగిస్తాం. సో దేనికన్నా ఆన్ రికార్డెడ్ ఎవిడెన్స్లు అన్నింటికి ఉంటాయి. ఇవేవో నోటి మాటలు కాదు. ఆన్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని చూసి మాట్లాడి, దానికి ఏదైనా లేదు మీరు ఇవ్వలేదని చెప్పండి, దానికి సమాధానం చెప్తాం. సార్, గత ప్రభుత్వంలో అదానితో కుదుర్చుకున్న ఒప్పందాల సంగతి ఏంటి? అసలు ఏం జరిగింది? దేనికి సంబంధించి? ఈ పవర్ ప్రాజెక్ట్ అనేటువంటి దాంట్లో మీరు ఎక్కడన్నా గడిచినటువంటి 5 సంవత్సరాలు అదానీతో ఒప్పందం చేసినట్టు మీరు చూపిస్తే, రాష్ట్ర ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకున్నట్టు మీరు చూపిస్తే నేను దేనికన్నా సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము ఒప్పందం చేసుకుని సెక్కీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్కీతో చేసుకున్నటువంటి ఒప్పందానికి అదానీ ఎవరితోనే చేసుకున్నటువంటి దానికి మాకేం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? అదానీతో ఒప్పందం చేసుకున్నట్టుదే ఎక్కడైనా చూపించండి. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈ పవర్కి సంబంధించినటువంటి ఏదైతే ఆరోపణలు వచ్చిందో, ఈ ఆరోపణ వచ్చినటువంటి దాంట్లో ఎక్కడన్నా అదానీతో ఒప్పందం చేసుకున్నటువంటి విషయాన్ని ఆన్ పేపర్ ఎక్కడన్నా మీరు చూపించండి. మేము ఒప్పందం చేసుకుంది ఆ రోజు ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్కీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సెక్కీతో చేసుకున్నటువంటి ఒప్పందాలే ఉన్నాయి తప్ప
అది కూడా గడిచినటువంటి దానికి ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ₹4.99 చేసుకుంటే మేము ₹2.49 చేసుకున్నాం. సో ఇవన్నీ అన్ని డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ప్రభుత్వం మీద చేసేటువంటి ఆరోపణలు కానీ ఆ రోజు మేము ఉన్నటువంటి ప్రభుత్వం మీద మా మీద చేసినటువంటి ఆరోపణలు కానీ దేనికన్నా ఆన్ పేపర్ ఎవిడెన్స్లు ఉంటాయి తప్ప ఏది కూడా నువ్వు నేను మాట్లాడుకొని చేసుకునేటువంటి దానికి ఎక్కడా కూడా ఆస్కారం ఉండదు. దయచేసి లేనిపోయినట్టు ఈ దుష్ప్రచారం గడిచినటువంటి 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం, వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాం.